అంత పవర్ఫుల్ టెంపుల్ అన్నట్టు. ఇది ఎందుకు చెప్పినా అంటే ఇంత పవిత్రమైన ఇట్లాంటి ప్లేస్ అసలు నేను ఏడ చూడలే. అంటే ఇంకా ఇట్లాంటి ప్లేస్లు ఉన్నాయేమో తెలియదు, కానీ నేనైతే ఇక్కడ చూసుడు ఫస్ట్ టైం. నా లెక్క చూడని వాళ్ళు కూడా ఉంటారు కదా. ఫస్ట్ పోగానే ఇలా రూమ్ అడిగినాం, ఇలా లేవన్నారు. ఇలా కులాలను బట్టి సపరేట్ సత్రాలు ఉంటాయి, అన్ని కులాల సత్రాలు ఉంటాయి. మేము రెడ్డి సత్రంలో రూమ్ తీసుకున్నాం. ఒక రోజుకి 550 రూపాయలు ఛార్జ్ చేసిరు. ఒక రూమ్ అటాచ్డ్ వాష్రూమ్, చాలా నీట్గా ఉండే రూమ్లు. రోజుకి 550 రూపాయలు తీసుకొని అందులోనే మధ్యాహ్నం నైటు 2 పూటలు భోజనం పెడతారు. 2 కర్రీస్, ఒక చట్నీ, సాంబార్, మజ్జిగ. వాళ్ళే కూపన్స్ ఇస్తారు, అవి పట్టుకొని పోతే ఫుడ్ పెడతారు. మళ్ళీ అది కూడా పెద్ద హాల్ ఉంటుంది కూర్చొని తినడానికి. అందులో పని చేసేటోళ్ళే వడ్డిస్తారు ప్రతిదీ అడిగి. మరి వాటర్ కూడా అందరికీ సపరేట్ గ్లాసులు పెట్టి పోతారు. ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉండేనో అసలు. ఫుడ్ కూడా టేస్ట్ ఉంటుంది. మార్నింగ్ టిఫిన్ అయితే సత్రాల ముందట టిఫిన్ సెంటర్లు ఉంటాయి, ఆడ తినొచ్చు. కానీ 550 రూపాయలల్లా ఉండడానికి రూము, మధ్యాహ్నం రాత్రి భోజనం పెడతారంటే మస్తు వర్తి అనిపించింది నాకు. అదే రోజు బయట తినాలంటే మనం తీసుకుపోయిన పైసలు మొత్తం తినడానికి అవుతాయి. ఇలా రూమ్ ముచ్చట అయిపోయింది కదా. ఇక పాతాళ గంగకు పోయి స్నానాలు చేసి దేవుని దర్శనం చేసుకోవాలి కదా. పాతాళ గంగల స్నానం చేస్తే పాపాలు పోతాయి అంటారు. పాపాలను పోగొట్టే పరమ పవిత్రమైన ప్లేస్ అన్నట్టు. అట్లనే వనమూలికలతో నిండిన ఈ నీళ్లు అన్ని రకాల రోగాలను నయం చేసే శక్తి ఉంటుందట. సత్రంకా నుంచి పాతాళ గంగకు మనిషికి 20 రూపాయలట. మస్తు ఆటోలు అవైలబుల్ ఉంటాయి. ఓన్ వెహికల్ ఉంటే ఇంక ఈజీగా వెళ్ళిపోయి. పాతాళ గంగకు పోవడానికి మెట్లు ఉంటాయి, రోప్వే కూడా ఉంటుంది. మెట్ల నుండి పోలేని వాళ్ళు రోప్వే యూజ్ చేసుకోవచ్చు. నాని, నువ్వు అప్ అండ్ డౌన్కి తీసుకున్నావా కదా? 80 కట్టినావా, 60 కట్టినావా? ఇగో అప్ అండ్ డౌన్ తీసుకున్న వాళ్ళు టికెట్ భద్రంగా దాచిపెట్టుకో.